నమస్కారం సిటీ తెలంగాణ వార్తలకి స్వాగతం. నా పేరు మమస. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ల పాత్ర కీలకం. రక్షణతో కూడిన ఉత్పత్తికి అందరూ సమిష్టిగా కృషి చేయాలన్న శ్రీరాంపూర్ జీఎం లక్ష్మీనారాయణ. తిర్యాని మండల అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులతో అధికారుల సమీక్ష. గ్రామాల్లో జరుగుతున్న పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించిన ఎంపీడీఓ. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఒకరి దారుణ హత్య. డబ్బులిస్తానని కారు మెకానిక్ షెడ్డుకు పిలిపించి చంపేసిన వైనం. సినీ దర్శకుడు రాజమౌళి నిర్మిస్తున్న RRR మూవీ ట్రైలర్ను చిత్రీకరించిన గిరిజన యువకులు. ఆకట్టుకున్న ఆదివాసీ యువకుల RRR ట్రైలర్. బొగ్గు ఉత్పత్తిలో ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ల పాత్ర ఎంతో కీలకమైందని శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ కందుకూరి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో పనిచేస్తున్న ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లకు గనుల వృత్తి శిక్షణ కేంద్రంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. 12 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. అనంతరం జీఎం మాట్లాడుతూ ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సింగరేణి వ్యాప్తంగా శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందన్నారు. భూగర్భ ఉపరితల గనుల్లో ఫ్రంట్ లైన్ సూపర్వైజర్లు ముందుండి బొగ్గు వెలికితీత పనులను చేపట్టాలని సూచించారు. గనుల్లో ప్రమాద పరిస్థితులు ఉంటే రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఉద్యోగుల రక్షణలో సూపర్వైజర్ల పాత్ర కీలకమైందన్నారు. ఈ శిక్షణ తరగతుల్లో టీపీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షులు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఏరియా రక్షణాధికారి గుప్తా, ఎంవిటీసీ మేనేజర్ వెంకట రామారావు తదితరులు ఉన్నారు. మన బావులలో కానివ్వండి మంచి సూపర్వైజర్ ఉన్నాడు, నిష్ణాతుడు, ఎటువంటి వాటికి ఆస్కారం ఇయ్యాడు. అటువంటి ఆయన మీద పక్క మహానుభావులు ఏం చేస్తారు? బట్ట కాల్చి మీరేస్తారు. ఎందుకు? ఈయన సిన్సియర్, డెడికేటెడ్, హానెస్ట్, కంపెనీ గురించి పనిచేస్తాడు, నాగాలు చేయడు అన్నప్పుడు ఆ కొంతమంది మహానుభావులు. ఇది మనం ఏదో నేర్చుకొని మనం గురువులోకి వచ్చింది కాదు, వంశపారంపర్యంగా వస్తున్న చరిత్ర, వస్తున్న ఆచారం. మంచోడి బదనం చేయడం. అప్పుడు కూడా ఈ ఇందులోని అన్నమయ్య యొక్క రాజనీతితో, చాకచక్యంతో చక్కటి బాగుంటుంది. ఈ రెండింటి మధ్య పనిచేయాల్సిన దానికి మీరు వారసులు కాబట్టి మీకు చాలా బాధ్యత ఉంటుంది. స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది అని చెప్పచ్చు. దానికి తగ్గ ట్రైనింగ్ వాస్తవం చెప్పాలంటే సింగరేణిలో సరైన ట్రైనింగ్ లేదు. బయట కంపెనీలో ఉన్న ట్రైనింగ్స్ చాలా ఇస్తారు. ఈ 5 years మంచి ట్రైనింగ్ ఫెసిలిటీస్ బాగుంటుంది, మంచిగా ఉంటుంది. మొన్న దురదృష్టం మరి ఒక ఓటర్మెన్ గారే చనిపోవడం అంటే నిజంగా బయట కార్మికుల భావన ఏమొస్తుందంటే మమ్మల్ని కాపాడాల్సిన అతనే చనిపోయాడే అనే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి ప్రమాదాలు జరగకుండా యాజమాన్యంతో యాంత్రికంగా ఎన్నో అధునాతనమైన వాటితో ప్రమాదాలు తగ్గించడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. అయినా కూడా ఇలాంటి ప్రమాదాలు జరగడం దురదృష్టకరం. కాబట్టి యాజమాన్యం వాటి మీద శ్రద్ధ పెట్టి ఇలాంటి పాస్ ఉండేటుంటే మొట్టమొదటి హెచ్చరికలు వచ్చేట్టుగా ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని దాని మీద తప్పనిసరిగా యాజమాన్యం దృష్టి పెట్టాలని, తర్వాత సేఫ్టీ మీటింగ్స్ కూడా. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తాము మారుతూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకుంటూ మూఢనమ్మకాలను విడనాడి అభివృద్ధి వైపు పయనించాలని తిర్యాని ఎస్ఐ రామారావు కోరారు. స్థానిక పోలీస్ స్టేషన్లో గిరిజన సంఘాల నాయకులతో పాటు గ్రామ పటేళ్లతో మూఢనమ్మకాల నివారణ, కరోనా వ్యాప్తి నివారణ నేపథ్యంలో విద్యార్థుల చదువు తదితర అంశాలపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రజలు మూఢనమ్మకాలను విడనాడి ప్రభుత్వ అధికారుల సేవలను, అలాగే ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వినియోగించుకొని అభివృద్ధి వైపు పయనించాలని ఆయన కోరారు. గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరించిన, ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. అసాంఘిక శక్తులకు సహకరించకుండా యువత సన్మార్గంలో నడవాలన్నారు. కరోనా లాక్డౌన్ సందర్భంగా పాఠశాలలు, కళాశాలలు బంద్ కొనసాగుతున్న సందర్భంలో
గ్రామాలలోని విద్యార్థులు చెడుదారి పట్టకుండా గ్రామ పటేళ్లు గ్రామస్తులు చూడాలని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆన్లైన్ తరగతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. సిగ్నల్స్ లేని ప్రాంతాల్లో టీవీలో ప్రసారం అవుతున్న పాటలను వినాలన్నారు. ఏవైనా సందేహాలుంటే సంబంధిత పాఠశాలల ఉపాధ్యాయులకు ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పటేళ్లు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తిర్యాని మండలంలోని వివిధ ఆదివాసీ గూడాలకు చెందినటువంటి పటేళ్లు సర్మేడీలతోని సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే దీని ప్రధాన ఉద్దేశం గ్రామాల్లో ఎటువంటి కొత్త వ్యక్తులకి అవకాశం ఇవ్వకుండా ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు తప్పకుండా వెంటనే మాకు ఫోన్ ద్వారా కానీ లేకపోతే నేరుగా కానీ సమాచారం అందించాలని తెలియజేయటం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కరోనా నేపథ్యంలో స్కూల్స్ కూడా క్లోజ్ అయిన నేపథ్యంలో ఆన్లైన్లో క్లాసెస్ జరుగుతున్నాయి కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి యువకులు విద్యార్థులు కూడా ఈ యొక్క బయట తిరగకుండా ప్రాపర్ కాన్సన్ట్రేషన్ చేసే విధంగా వీళ్ళంతా పటేళ్ళే చొరవ తీసుకోవాలి. గ్రామంలో ఏదైనా వైద్యపరమైనటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు కూడా మూఢనమ్మకాలని విశ్వసించకుండా సమీపమైనటువంటి వైద్యశాలకి వెళ్ళాలని, ఎటువంటి అవసరాలు ఉన్నప్పటికీ కూడా గ్రామానికి సంబంధించిన మౌలిక సమస్యలు కానీ ఇతరత్ర వైద్యానికి సంబంధించిన సమస్యలు ఎటువంటి ఉన్నా కానీ మమ్మల్ని సంప్రదిస్తే మేము వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా మేము అందుబాటులో ఉంటామని తెలియజేయడం కోసం మరొకసారి ఈ యొక్క పటేళ్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మందమరి ఏరియాలో అక్టోబర్ నెలలో 34% బొగ్గు ఉత్పత్తి సాధించడం జరిగిందని జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ తెలిపారు. జిఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఏరియాలో జరిగిన బొగ్గు ఉత్పాదకత వివరాలు వెల్లడించారు. దీనిలో ఎస్డిఎల్ టెక్నాలజీ 13,000 టార్గెట్ గాను 9,500 ఉత్పత్తితో 73%తో మనం ఉత్పత్తి సాధించాం. KK5 కూడా 13,000 టార్గెట్ 8,823 టన్నులు 68% సాధించాము. RK1A 9,500 టార్గెట్ గాను 7,500 సుమారు 79% సాధించాము. కాస్పేట్ 25,000 టార్గెట్ గాను 13,441 టన్నులు సాధించి 54% ఉత్పత్తిలో ఉన్నాం. కాస్పేట్ ట్వింక్లైన్ 9,000 టార్గెట్ గాను 4,892 సుమారు 54%తో ఉన్నాం. శాంతికన్ మైన్ 29,000 టార్గెట్ గాను 9,220 టన్నులు 32% సాధించాము. అయితే ఇదే శాంతికన్ మైన్ లాస్ట్ మంత్ మనము 15,500 ఉత్పత్తి సాధించి గత 20 సంవత్సరాల్లో సాధించిన హైయెస్ట్ ఉత్పత్తి సాధించాం. దీనికి ఈ సందర్భంగా శాంతికని ఉద్యోగులందరికీ పత్రికాముఖంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. నడపడం లేదు, దానికి సంబంధించి కంపెనీ అన్ని చర్యలు తీసుకుంటా ఉంది. వారితో పనిచేయించడం కానీ ఏదైనా కారణంలో వాళ్ళు పనిచేయలేకపోతే ఆల్టర్నేటివ్గా కంపెనీ మిషన్ పెట్టి నడపడానికి కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. తర్వాత కేకేఓకి సంబంధించి 1,60,000 టార్గెట్ గాను 1,04,082 టన్నులు సాధించి 65%తో ఉత్పత్తి సాధించాం. ఏరియా మొత్తం 4,58,500 టన్నుల టార్గెట్ గాను 1,57,000 సాధించాము. 34% సాధించగలిగాం. దీంట్లో ముఖ్యంగా ఆర్కేఓసి నడపడం వల్ల సుమారు 1,00,000 వచ్చినా కానీ సుమారు 54-55%తో మనం ఉత్పత్తి సాధించే వాళ్ళం. ముఖ్యంగా ఏంటంటే లాస్ట్ మంత్ కనుక కంపేర్ చేస్తే ఆగస్టు సెప్టెంబర్ కంటే అక్టోబర్ నెలలో మనము కోవిడ్ విషయంలో కానీ రెయిన్స్ వల్ల ఆగస్ట్ సెప్టెంబర్లో కొంత ఉత్పత్తి తగ్గినా కానీ అక్టోబర్లో మంచి ఉత్పత్తిని పుంజుకున్నాం. మనం ఆగస్టులో 5,283, సెప్టెంబర్లో 6,080 టన్నులు సాధిస్తే గత నెల అక్టోబర్ నెలలో 6,289 టన్నులు 99 టన్నులు సాధించి మంచి పురోగతి సాధించాం. ఇదే పురోగతితో ముందుకెళ్తే ఖచ్చితంగా ఈ సంవత్సరానికి నిర్దేశించే లక్ష్యాన్ని అంటే ఆర్కేఓసి కాకుండా మినహాయిస్తే ఉత్పత్తిని ఇంకా మంచి మెరుగుపరిచే అవకాశం ఉన్నది. ఆర్కేఓసి కూడా మనం ఆల్టర్నేటివ్గా కంపెనీ మిషనరీకి పెట్టుకొని దాన్ని కూడా ఉత్పత్తిలో ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భం. అతను ఆపదలో డబ్బు అప్పు ఇచ్చి ఆదుకున్నాడు. ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వడం ఆయనకు శాపంగా మారింది. అప్పు డబ్బులు అడిగినందుకు ఓ యువకుడు అప్పు ఇచ్చిన వ్యక్తిని చంపేశాడు. డబ్బు ఇస్తానని నమ్మబలికి కారు మెకానిక్ షెడ్డుకు పిలిపించి అతన్ని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.
జగిత్యాల పట్టణంలోని వాణినగర్కు చెందిన తీపిరెడ్డి గంగారెడ్డి అనే వ్యక్తి ఓ వ్యక్తికి అప్పు ఇచ్చాడు. ఇచ్చిన డబ్బులు అడిగేందుకు నరేష్ అనే యువకుడు గంగారెడ్డిని దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. డబ్బుల విషయంలో గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుందని, ఈ క్రమంలోనే అప్పు చెల్లిస్తానని తీసుకెళ్లి గాంధీనగర్లో గల కారు మెకానిక్ షెడ్డులో అతి దారుణంగా హత్య చేసినట్లు నరేష్ శ్రీధర్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. కాగా శ్రీధర్ పలు దొంగతనాల కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిందితులు గంగారెడ్డిని మంచినీళ్ల సమీపంలో కారు మెకానిక్ షెడ్డు వెనుక గంగారెడ్డిని హతమార్చి మృతదేహాన్ని పూడ్చిపెట్టినట్లు వెల్లడించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో మృతదేహాన్ని బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి మార్చిరికి తరలించినట్లు పట్టణ సీఐ జయేష్ రెడ్డి పేర్కొన్నారు. కనపడకుండా పోయిన తిప్పిరెడ్డి గంగారెడ్డిని నరేష్ మరియు శ్రీధర్ అనే ఇద్దరు వ్యక్తులు అప్పు విషయంలో ఈ ఇంట్లో చంపి ఇంటి వెనకాల పూడ్చిపెట్టినారని సమాచారంతో ఇక్కడికి వచ్చి శవ పంచనామా నిర్ణయించారు. అదుపులు తీసుకున్నారు కదా, అదుపులు తీసుకున్నారు వాటిని నిందితులు సార్. ఇంతకుముందు ఏమైనా ఉండేనా, లేకపోతే పచ్చళ్ళేనా, లేకపోతే ఇది నరేష్ అనే అతను తిప్పిరెడ్డి గంగారెడ్డికి అప్పులు ఇచ్చేది, అప్పులు తప్పించడానికి అతన్ని ఈడవిరగడ చేసుకోవడానికి అతన్ని చంపి వారివి మారుమూల గిరిజన గ్రామం. రెక్కాడితే కానీ డొక్కాడని పేదరికాన్ని అనుభవిస్తున్నారు. ఏదో చేయాలనే తప్పన వారిలో ఉన్న అంగబలం, ఆర్థిక బలం లేక ఏమీ చేయలేకపోతున్నారు. సినీ దర్శకుడు నిర్మిస్తున్న RRR మూవీ టైలర్లను స్ఫూర్తిగా తీసుకొని తిర్యాని మండలం మంగి ప్రాంతానికి చెందిన యువకుడు RRR టైలర్లను చిత్రీకరించి వార్తల్లో నిలిచారు. వివరాల్లోకి వెళితే కొమరంభీం జిల్లా తిర్యాని మండలం మంగి ప్రాంతానికి చెందిన వేడ్మ వెంకట్ ఎప్పటి నుండో ఆదివాసీల జీవితాన్ని తెరకెక్కించాలని తపన ఉండేది. దానికి అనుగుణంగా ఈ మధ్యన రాజమౌళి నిర్మించిన RRR మూవీ ట్రైలర్ రావడంతో ఆ ట్రైలర్లోని సన్నివేశాలకు తమ ప్రాంతంలోని యువకుల సహాయంతో ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ వాయిస్తో కొమరంభీం ఏ విధంగా ఉండేవాడు అన్న సన్నివేశాలను తెరకెక్కించాడు. దీంతో అటు దర్శకేంద్రుడు రాజమౌళి నిర్మించిన RRR మూవీలో కొమరంభీం పాత్రకు కుర్తా పైజామా టోపీ పెట్టడంతో ఆదివాసులు ఆగ్రహంతో రగిలిపోతున్న సమయంలో తిర్యాని మండలానికి చెందిన గిరిజన యువకులు కొమరంభీం పాత్రను కళ్ళకు కట్టినట్టు చూపించడంతో ఇప్పుడు అందరూ RRR మూవీలో కొమరంభీం పాత్రను ఈ యువకులు చూపించిన విధంగా చూపెట్టాలని దర్శకేంద్రుడు రాజమౌళికి సెటైర్లు విసురుతున్నారు. కాగా ఇప్పటికైనా రాజమౌళి RRR మూవీలో కొమరంభీం పాత్రను మంగి యువకుడు పెట్టినట్టు చూపించాలని గిరిజన సంఘాల నాయకులు సూచించారు. వాడు కనపడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే సామ్రాజ్యాలు సాగిలపడతాయి. వాడి పొగరు ఎగిరే జెండా, వాడి ధైర్యం చీకట్లని చీల్చే మండుటెండ, వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్య ముత్తు బిడ్డ. నా తమ్ముడు గోండు బెబ్బులి కొమురంభీం. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న RRR మూవీ ట్రైలర్ను చిత్రీకరించిన తిర్యాని మండలం మంగి ప్రాంత యువకులు ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ ట్రైలర్ను చిత్రీకరించిన గిరిజన యువకులతో మా ప్రతినిధి జుంగోని అశోక్ గౌడ్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. దర్శకేంద్రుడు రాజమౌళి నిర్మించిన RRR మూవీలో కొమరంభీం పాత్రకు కుర్తా పైజామా టోపీ ధరించారని కొమరంభీం, ఆసిఫాబాద్ గిరిజన ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు మొదలయ్యాయి. దానికి అనుగుణంగా కొమరంభీం జిల్లా ప్రాంతానికి చెందిన కొమరంభీం జిల్లా తిర్యాని మండలం మంగి ప్రాంతానికి చెందిన ఓ గిరిజన యువకుడు రాజమౌళి RRR మూవీ ట్రైలర్కు ధీటుగా కొమరంభీం పాత్రను అద్భుతంగా చూపించాడు. మరి ఆయన
పడ్డ కష్టమేంది, ఆ ట్రైలర్ వెనుకున్న రహస్యం ఏందో తెలుసుకోవడానికి మనం ఇప్పుడు మంగి ప్రాంతానికి మనం మంగి ప్రాంతానికి చేరుకున్నాం. ఇప్పుడు ఆ ట్రైలర్ RRR మూవీ ట్రైలర్ను ఎలా నిర్మించాడు, దేనితోని తీశాడు, అంత అద్భుతంగా ఎలా వచ్చింది అనేది మరి వెంకటేష్ మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి వెంకటేష్ మనకు అందుబాటులో ఉన్నాడు. మరిన్ని విషయాలు వెంకటేష్ని అడిగి తెలుసుకుందాం. వెంకటేష్ చెప్పు, ఈ సినిమా ఎలా తీయాలనుకున్నాను? అంటే అది RRR టీజర్ తీసినారు కదా, దాంట్లో ముస్లిం గెటప్ వేసినారు. అది అంటే మాకు ఆదివాసులకు నచ్చలేదు. అందుకనే మేము ఒరిజినల్గా అతను పోరాటం చేసేటప్పుడు అతను ఏ ఆయుధాలు వాడిండో వాటిని చూపెడదామని మేము వితౌట్ గ్రాఫిక్స్ లేకుండా ఈ RRR టీజర్ స్పూప్ చేసిన. ఎన్ని రోజులు పట్టింది మరి ఇది పూర్తి చేయడానికి? 2 రోజులు పట్టింది. చాలా కష్టపడింది. ఎంతమంది ఈ సినిమాకు కానీ ఈ ట్రైలర్ ఎంతమంది నీతోని సహకరించారు? 10 మంది సహకరించినారు. ఎక్కడోళ్ళంతా? అందరూ మంగోళ్ళే. నీకు ఈ ఇన్స్పిరేషన్ ఎవరు? దీన్ని ఇట్లా చేయాలి, నేను ఒక సినిమా చేయాలని ఎవరిని నీవు ఆదర్శంగా తీసుకున్నావు? నేను ఆదర్శం నేనే ఆలోచించి తీసిన. ప్రతిరోజు సినిమాలు తీస్తావా నువ్వు? ఇట్లానే సినిమాలు చూసుకుంటుంటావు? చూసుకుంటుంటా. నేను ఈ షార్ట్ ఫిలిమ్స్ కూడా తీసిన. దేంతో తీసినావు మరి? ఇంత అద్భుతంగా వచ్చింది కదా, దేంతో తీసినావు? కెమెరా సెల్ ఫోన్ ఉన్నది, Realme 5 Pro, దాంతోనే తీసిన. భవిష్యత్తులో ఒక మంచి పెద్ద సినిమాకు, ఇప్పుడు మీరు చూసిన ట్రైలర్కు మంచి గుర్తింపు వచ్చి పెద్ద సినిమాలో ఛాయిసెస్ చేస్తావా? చేస్తా. ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా కొత్త సినిమాలో నీ మధ్యలో ఉన్నాయా? నా మధ్యలో ఉన్నాయి. ఇంకా నా ఛానల్ని సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. స్పూస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఖచ్చితంగా చేస్తాను. మీరు ఇప్పుడు ఈ సినిమా తీసినావు కదా, ఆ సినిమా తీసిన సెల్ ఏది? Realme 5 Pro. సో ఫైనల్గా మా ఛానల్ ప్రేక్షకులకు నువ్విచ్చే సందేశం మీ తోటి మిత్రులకు కానీ మా ఛానల్ ప్రేక్షకులకు కానీ ఏమని చెప్తున్నాను? అంటే మేము తీసినా కదా అది RRR టీజర్ స్పూప్. ఇది ఇక నాకు చాలామంది కాల్ చేసి చాలా మంచిగా ఉన్నది అని అంటున్నారు. చాలా సంతోషంగా ఉన్నది. అందుకని ఇక ఈ సిటీ కేబుల్ తరఫున ఇక సిటీ కేబుల్ ఛానల్ వాళ్ళకు నా యొక్క కృతజ్ఞతలు. RRR మూవీలోని సన్నివేశాలలో RRR మూవీలో కొమరం భీం పాత్రను చూపించిన విధానాన్ని నచ్చపోవడంతో తిరియన్ మండలానికి చెందిన యువకుడు వెంకటేష్ చాలా అద్భుతంగా మరి RRR మూవీ ట్రైలర్ను అద్భుతంగా చిత్రీకరించాడు. ఈయన చూపించిన ట్రైలర్లోని పాత్ర విధంగా రాజమౌళి నిర్వహిస్తున్న RRR మూవీ ఉండాలి, అందులోని కొమరం భీం పాత్ర ఇలా ఉండాలని గిరిజన సంఘాలు నాయకులు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ చిట్టితో అశోక్, సిటీ న్యూస్, మంగి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే సమావేశానికి వెళ్తున్న ఆ పార్టీ నాయకులను మందమల్లి పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులను బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. అనంతరం వారు మాట్లాడుతూ బీజేపీ ఆధ్వర్యంలో డీజీపీ కార్యాలయం ముట్టడి, ప్రగతి భవన్ ముట్టడి చేస్తున్నట్లు రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి తప్పుడు ప్రచారం ఇచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగే చర్యలకు జరిగే అవకాశం ఉందంటూ బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ నాయకులు లేనిపోని ఆరోపణలు మోపి అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో అక్రమ అరెస్టు ఉండవని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ నాయకులను అక్రమ అరెస్టులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర బీజేపీ నాయకత్వం పేదలకు అండగా ఉంటుందని సందర్భంగా పేర్కొన్నారు. అరెస్ట్ అయిన వారిలో బీజేపీ సీనియర్ నాయకులు డివి దీక్షితులు, మండల అధ్యక్షులు పైడిమల్ల నర్సింగ్, రాష్ట్ర నాయకులు రాటెంకి దుర్గరాజు, జిల్లా కార్యదర్శి సప్పిడి నరేష్, నాయకులు బియ్యాల సమ్మయ్య, అందుగుల లక్ష్మణ్, రాజేందర్, పవన్ కుమార్, రమేష్ తదితరులు ఉన్నారు. జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర పార్టీలో మరి నాయకుల కార్యకర్తల మీటింగు ఉన్న సందర్భంలో మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు ఈరోజు డీజీపీ గారికి మరి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రగతి భవన్ ముట్టడి చేస్తారు, లేదంటే డీజీపీ ఆఫీస్ ముట్టడి చేస్తారని చెప్పించి మరి పోలీసు వారిని తప్పుదో పట్టించి మరి రేపు శాంతి భద్రత రేపు మరి అఘాతం కలుగుతుంది
లాఠీ చార్జ్ అవుతుంది, అవసరమైతే ఫైరింగ్ అవుతుంది అని చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు అడుగడుగున అక్రమ అరెస్టులు, అడుగడుగున పోలీసు నిర్బంధాలు చేస్తూ ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న ఈ ప్రభుత్వం ఉండి వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా మీ విధానాలు మానుకోండి. భారతీయ జనతా పార్టీ ఒక సైనికుల లెక్క పనిచేస్తున్నారు. భారతదేశానికి కాపలాదారు ఈరోజు నరేంద్ర మోడీ ఏ విధంగా పనిచేస్తున్నాడో ప్రతి గ్రామంలో, పట్టణంలో, మండలంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రజలకు కాపలాదారుగా ఉన్నాం. ప్రజలకు మేము జవాబుదారులం, ప్రజలు కాపలాదారులం కాబట్టి ప్రజలను మేము కాపాడుకుంటాం తప్ప ప్రజలకు ఇబ్బంది కలిగే ఏ పని కూడా చేయమని చెప్పించి మరి దీన్ని గుర్తుంచుకోవాల్సిందిగా ఇప్పటికైనా కానీ అక్రమ అరెస్టులు మానుకోవాలని పోలీస్ శాఖను తప్పుదో పట్టించదని చెప్పించి చెన్నూరు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున మరి ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. తిర్యాని మండలంలో కొనసాగుతున్న పనులపై ఎంపీడీఓ మహేందర్ అధికారులు ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. ఈ సమావేశంలో ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, కాంట్రాక్టర్లు, అధికారులు పాల్గొని అభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మహేందర్ మాట్లాడుతూ తిర్యాని మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, ప్రగతి వనాలు పనులు అంతంత మాత్రంగా ఆయా గ్రామ పంచాయతీలలో జరుగుతున్నాయని తెలిపారు. పనులు నెమ్మదిగా జరగడానికి కారణమేమై ఉంటుందని తెలుసుకునే కోణంలో ఈ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. కాంట్రాక్టు విషయంలో బిల్లు త్వరగా రావడం లేదని, అభద్రతా భావం నెలకొనడంతో పనులు నెమ్మదిగా కొనసాగుతున్నాయని అన్నారు. కాంట్రాక్టర్లకు ఎలాంటి అభద్రతా భావం అవసరం లేదని, నాణ్యతతో కూడిన పనులు నిర్వహించిన వారందరికీ బిల్లు త్వరగా వచ్చే విధంగా చర్యలు చేపడతామని, ఆయా గ్రామాల్లో నెమ్మదిగా కొనసాగుతున్న పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆయా గ్రామాల సర్పంచులు, కాంట్రాక్టర్లను ఎంపీడీఓ మహేందర్ కోరారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ శాఖ అధికారి జావిద్, పంచాయతీరాజ్ ఏఈ ఖాద్రి, ఏపీఓ శ్రావణ్, ఈజీఎస్ సిబ్బంది, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. మందమరి పట్టణంలోని బ్యాంక్ ఏరియాలో వాహనదారులు ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేయడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. పట్టణంలోని మార్కెట్ ప్రాంతంలో గల యూనియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ పరిసర ప్రాంతాలలో ఇష్టానుసారంగా వాహనాలు నిలపడం వలన ట్రాఫిక్ జామ్ ఏర్పడి పట్టణ ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. బ్యాంకుల పరిసర ప్రాంతాలలో టిఫిన్ సెంటర్లు, టీ సెంటర్లో ఉండడంతో ద్విచక్ర వాహనదారులు ఆటోలో రోడ్లపైన ఇష్టానుసారంగా వాహనాలు నిలపడంతో రానుపోను వాహనాలకు అడ్డంకిగా మారాయి. ఇటీవల నిర్మించిన వ్యాపార సముదాయాల ముందు షెడ్లను రోడ్లపైకి వచ్చేలా నిర్మించడంతో ట్రాఫిక్కు అంతరాయంగా తయారయ్యాయి. మరోవైపు స్టేట్ బ్యాంక్ ప్రాంతంలో నిర్మాణ సామాగ్రిని రోడ్డుపైన నిల్వ ఉంచడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేతనాల సమయంలో రద్దీ ఎక్కువగా ఉండి పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా పట్టణ పోలీసు యంత్రాంగం, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి క్రమ పద్ధతిలో వాహనాలను నిలిపినా, రోడ్డుపైన నిలిపినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సింగరేణి బొగ్గు ఉత్పత్తిలో ఫ్రంట్ లైన్ సూపర్వైజర్ల పాత్ర కీలకం. రక్షణతో కూడిన ఉత్పత్తికి అందరూ సమిష్టిగా కృషి చేయాలన్న శ్రీరాంపూర్ జీఎం లక్ష్మీనారాయణ. తిర్యాని మండల అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులతో అధికారుల సమీక్ష. గ్రామాల్లో జరుగుతున్న పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించిన ఎంపీడీఓ. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు ఒకరి దారుణ హత్య. డబ్బులిస్తానని కారు మెకానిక్ షెడ్డుకు పిలిపించి చంపేసిన వైనం. సినీ దర్శకుడు రాజమౌళి నిర్మిస్తున్న RRR మూవీ ట్రైలర్ను చిత్రీకరించిన గిరిజన యువకులు. ఆకట్టుకున్న ఆదివాసీ యువకుల RRR ట్రైలర్. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.